ఎవరైనా ఎక్కగలను అనుకున్న వాళ్ళు మాత్రమే అయితే ఎక్కండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి పర్ నైట్కి ఒక 1500 అయితే ఉంటుంది. చూసారా, చిన్నపిల్లలు కూడా వస్తారనమాట ఈ టెంపుల్ చూడడానికి. ఇది వచ్చేసి 1500 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. హాయ్ గాయ్స్, ఈరోజు నేను మహేంద్రగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మంచి మంచి లొకేషన్స్తో కనిపిస్తున్నాయి నాకు. ఇటు చూడండి ఒకసారి, బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చేసి మందసాల అయితే ఉంది. ఈ బిల్డింగ్ గురించి మీకు తెలిసినంత కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, మనకు మేఘాలు అయితే కలిసిపోయింది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా పైకి అయితే వెళ్తాం మనం, హిల్ టాప్కి. గాయస్ ఇక్కడ ఒకసారి గ్రీనరీ చూడండి, మనం వెళ్ళే దారి అనమాట. చాలా చిన్న రోడ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకు ఒక 30 km అయితే ఉంది. ఇది షార్ట్ కట్ అనుకుంటా. లాస్ట్ టైం అయితే నేను మహేంద్రగిరి హిల్స్ కాకుండా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను, గండహతి వాటర్ ఫాల్స్కి. సో అదైతే చాలా లాంగ్ వచ్చింది. ఇది మాత్రం కొంచెం షార్ట్ కట్లో చూపించింది అనమాట. నిజంగా ఎటు చూడాలో తెలియట్లేదు అనమాట. మొత్తం 360 degreesలో కూడా మీకు కొండలే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ జూమ్ చేస్తాను చూడండి. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా కొండ అనమాట. ఆ టెంపుల్ అయితే మాత్రం భలే హైలైట్ అయ్యింది. ఆ కలర్స్ కానీ, ఆ బ్యాక్ సైడ్ కొండ కానీ మొత్తం సూపర్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇటువైపు వచ్చేసి మనకు సన్ రైజ్ అయితే అయిపోయింది. అఫీషియల్గా నేను ఒడిస్సాలో అయితే ఉన్నాను. ఇది వచ్చేసి ఒడిస్సాలోని చిన్న గ్రామం అనమాట. మన ఆంధ్రాకి ఒడిస్సాకి బార్డర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి జీడిగ చెట్టు అంటారు కదా మనకి. ఇప్పుడు మన ఈత కళ్ళు, తాటికళ్ళు ఎలాగో ఈ జీడిగ కళ్ళను కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇటువైపు. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పైనాపిల్ తోట కాదు, పైనాపిల్ మొక్కలు అయితే ఉన్నాయి చాలా వరకు. సో కనిపిస్తున్నాయా పైనాపిల్స్? సో పైనాపిల్స్ అయితే ఉన్నాయి. ఈ మొక్కలకు కూడా పైనాపిల్స్ అయితే కాసాయి అనమాట. ఇంకా ఆ చివరి కూడా, అండ్ ఇంకా ఆ చివరి కూడా. సో ఇక్కడ చాలా వరకు పైనాపిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక పెద్ద రాక్ అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పెద్ద రాక్లో ఒక మర్రి చెట్టు అయితే మొలిచేస్తుంది అనమాట. ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు అయితే చూశాను. ఆ బొప్పాయి చెట్టుకు కూడా ఇలా అయితే ఆర్టిఫిషియల్గా ఎలాంటి మందులు అయితే కొట్టరనమాట. సో అవి న్యాచురల్గా అయితే పండినవి అవి. సో ఈ చెట్టుకు అయితే ఏం లేవు, బట్ ఈ చెట్టుకు అయితే ఉన్నాయి. నిజంగా లొకేషన్ అయితే చూడండి ఒకసారి, ఎంత బాగుందో. సో బ్యాక్ సైడ్ అంతా కొండలు. ఇక్కడ 2-3 ఇళ్ళు ఉన్నాయి అంతే అనమాట. ఒక 2 ఇళ్ళు అయితే ఉంటాయి. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మార్వలెస్ అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అదే మనం రైనీ సీజన్లో వచ్చుంటే ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి ఇలా ఉంది, అయినా సరే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జూమ్ చేస్తాను చూడండి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ అంతా కొండ, ఒక మర్రి చెట్టు, దాని కిందేమో పిల్లలు గట్టా ఉన్నారు. గాయస్ ప్రజెంట్ అయితే మనం మహేంద్రగిరి హిల్స్ వెళ్ళే రోడ్డు మీద అయితే ఉన్నాము, అంటే కొండ మీదే ఉన్నాము, ఇంకా వెళ్తున్నాము అనమాట. సో బ్యాక్ సైడ్ చూసారు కదా కొండ ఎలాగుందో, జూమ్ చేస్తాను చూడండి. సో ఇదంతా కూడా ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో ఒక చిన్న గ్రామాన్ని చూపిస్తాను చూడండి. ఎంత చిన్నదంటే 2-3 ఇళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ 2 ఇళ్ళు అంతే. ఇది ఒక చిన్న గ్రామం అనమాట. సో నా లైఫ్లో నేను చూసిన చిన్న గ్రామాలు ఇదే అతి చిన్న గ్రామం అనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చిన్న బాట, ఇది వచ్చేసి వాటర్ ఫ్లో అవడానికి అనమాట. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎలాంటి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ వాటర్ రావట్లేదు అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఎండిపోయి ఉంది. కనిపిస్తుంది కదా బాట. అండ్ ఆ చివరి కూడా ఇక్కడ మనకి చిన్న టవర్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇది ఐ థింక్ బేసన్ అనుకుంటా, నాకు బేసన్ సిగ్నల్ అయితే పడుతుంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా చిన్న ఊరు అయితే ఉంది. గాయస్ ఇది నేనైతే చాలా కష్టపడుతున్నాను. సో నన్ను మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. సో గాయస్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నన్ను. లొకేషన్ చూసారా, ఒక పెద్ద చెట్టు, బ్యాక్ సైడ్ అంతా కొండ, దాని కింద ఏమో ఊరు. గాయస్ నేను స్టార్ట్ అయ్యింది 5 o'clock అనుకుంటా. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చి 8 అవుతుంది. సో ఇక్కడ రావడానికి జర్నీ ఓన్లీ 1 hour 1.5 hours అంతే. బట్ ఎంత టైం ఎందుకు పడుతుందంటే నాకు ఈ లొకేషన్స్ అన్నీ చూడడానికే టైం సరిపోవట్లేదు అనమాట. చూసారు కదా, మొత్తం 360లో కూడా మనకి కొండలు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఫార్మింగ్ లాగా అయితే చేస్తున్నారు, ఏంటో తెలియదు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మొత్తం క్లియర్గా వీడియోస్ అయితే తీసి పెడతాను.
సో చూసారు కదా కొండలు, అండ్ ఇక్కడ వచ్చేసి సన్ రైజ్, అండ్ ఇటువైపు వచ్చేసి చిన్న విలేజ్ కూడా కింద ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎలా ఉందో. అండ్ గాయస్ ఇవన్నీ వచ్చేసి గాడి రోడ్స్ అనమాట, కనిపిస్తున్నాయి కదా. సో యాక్చువల్లీ నా దగ్గర అయితే డ్రోన్ అయితే లేదు. నేను చిన్న యూట్యూబర్ని, నేను స్టార్ట్ చేసి 4-5 months అయితే అవుతుంది. బట్ నాకు ఇంకా 100 subscribers కూడా దాటలేదనమాట. సో ఎందుకు దాటలేదు నాకైతే తెలియదు. నా వీడియోస్ ఏమో నచ్చట్లేదో లేదంటే ఏంటో నాకైతే తెలియదు. కానీ సో నాకైతే ఇదంతా ప్యాషన్ కాబట్టి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి. సో యాక్చువల్లీ డ్రోన్ ఉంటే మాత్రం ఈ రోడ్ అనేది చాలా బాగా అయితే వచ్చును, బట్ మన దగ్గర అయితే లేదు. అండ్ గాయస్ మీరు ఎవరైనా సరే యూట్యూబర్స్ ఉంటే మీరు వాడనది డ్రోన్ కానీ లేదంటే గోప్రో కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ నాకైతే ఇవ్వండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు. అండ్ గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా ఘాటి రోడ్ అనమాట. సో ఎలాగ వెళ్ళొచ్చు పైకి, మనం ఇప్పుడు వెళ్తాం అనమాట. అండ్ ఇదంతా కూడా మనం వచ్చిన దారి చూసారు కదా. అండ్ యొక్క వ్యూ అయితే చూడండి ఒకసారి 360లో. మనం వెళ్ళాల్సింది ఇంకా అంత పైకి వెళ్ళాలన్నమాట. కనిపిస్తుంది కదా ఆ పీక్ వరకు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే ఒక చిన్న విలేజ్ అయితే ఉంది. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్ అనమాట. అండ్ గాయస్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. యాక్చువల్లీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయా హనీ బీన్స్ అనమాట. ఎన్ని ఉన్నాయంటే దగ్గరగా ఒక 10 to 15 వరకు అయితే ఉన్నాయి. సో చూడండి ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి, ఇక్కడ ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 5, అది వచ్చేసి 6, ఇంకా ఆ బ్యాక్ సైడ్ కొమ్మల్లో కూడా ఉన్నాయన్నమాట. అగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి ఒకటి, ఇది వచ్చేసి 6, 7 నేను మర్చిపోయాను నేను. సో చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో. మన నార్మల్గా మనం ప్లెయిన్ ఏరియాస్ చూస్తాం కదా చిన్న చిన్న చెట్లు, అలాంటివి ఒక 5-6 కలిపితే ఎంత ఉంటుంది, అంత పెద్ద మొదలైతే ఉందన్నమాట. అండ్ అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నేను వచ్చాను ఇప్పుడు. సో చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకి కొంచెం క్లైమేట్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా హైలైట్ ఉన్నాను. గాయస్ ఎదురున్న చాపరం అయితే చూడండి, మనం ఇందాక పీక్స్ అన్నాం కదా అదే అనమాట. బట్ మనం వెళ్ళాల్సింది ఇంక ఇటు ఉందనుకుంటా. ఇక్కడ చూడండి నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఒక కుండలో వాటర్ అయితే పెట్టారనుకుంటా, ఇక్కడ చలివేంద్రం లాగా. ఒకసారి చూద్దాం వాటర్ ఉందో లేదో, నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను, చూద్దాం. అండ్ ఇప్పుడే వాళ్ళైతే పిక్కలు ఉంటాయి కదా మనకి ఇక్కడ, ఏంటివి జీడిపప్పు పిక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే ఏరుకొని వస్తున్నారనమాట కొండ మీద నుంచి. ఒకసారి అయితే వాటర్ ఉందో లేదో చూద్దాం. గైస్ వాటర్ అయితే ఉంది, బట్ కలర్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. సో కొండ ప్రాంతాల్లో దొరికే వాటర్ అనుకుంటుంది. గైస్ ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి, వేరే లెవెల్ అనమాట. నిజంగా వర్త్ అంటారు కదా, సో అంతలా ఉంది లొకేషన్ అయితే. సో ఇది చూడండి, మనం యాక్చువల్లీ ఈ కొండ నుంచి వెళ్తున్నాం అనమాట, ఈ కొండ దగ్గర నుంచి వెళ్తున్నాము. సో ఇలాగైతే ఒక రూట్ ఉంది, అండ్ ఇలా ఒక రూట్ ఉంది. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది ఇలాగనమాట. సో ఎలాగ వెళ్తే మహేంద్రగిరి హిల్స్ వస్తుందంట. నాకు తెలిసి ఇది డౌన్ అనుకుంటున్నాను, మరి మనం పీక్కి వెళ్ళాలి, ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వీళ్ళ బస్ షెల్టర్ అనమాట. ఒరిస్సాలో ఒక చిన్న గ్రామం అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి వీళ్ళకి బస్ షెల్టర్. ఇక్కడ ఒక ట్రీ చూడండి ఎంత బాగుందో, దాని లీవ్స్ అనేవి కలర్గా వచ్చాయన్నమాట. సో సన్ ఉండడం వల్ల బాగా కనిపించట్లేదు. ఇలాగైతే ఒక రోడ్డు ఉంది, ఇది వచ్చేసి చిన్న విలేజ్ అనుకుంటా. అండ్ మనం వెళ్ళాల్సింది ఇటు. నిజంగా చాలా బాగుంది ఈ వ్యూస్ అయితే. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సేమ్ అనమాట, ఒక కొండ పెట్టారు, వాటర్ అయితే పెట్టారు. యాక్చువల్లీ నాకు వాటర్ దాహం వేస్తుంది, బట్ నేను ఇది తాగలేను, ఎందుకంటే మనకైతే ఇది పడదనమాట, మన బాడీ తట్టుకోలేదు ఆ వాటర్కి. సో ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి మళ్ళీ. నేను ఇప్పుడైతే కొండ దిగుతున్నాను. నేను యాక్చువల్లీ పీక్స్కి వస్తాను అనుకున్నా, బట్ దిగి మళ్ళీ వెళ్ళాలంట, మళ్ళీ ఎక్కాలంట కొండ. సరిపోయింది నాకు ఈరోజు అంతనే. చూడండి ఎంత బాగుందో. ఆ చివరి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా. మేబీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ మనం టర్న్ అయితే తీసుకోవాలనుకుంటా, అదంతా రోడ్డు ఉంది. సో ఇది గాయస్.
నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఆ చివరి చూడండి ఒక చిన్న గూడులాగా ఉంది. అది వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏదన్నా పంట పండించినప్పుడు కాపలా కాయడానికి కొత్తగా వచ్చి నైట్ టైం అక్కడ పడుకుంటారు అనమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 20 రూపీస్ అంట టికెట్. ఇటు వెళ్ళాలి పైకి, టికెట్ కౌంటర్ అది. సో ఇటు వెళ్తే ఏమొస్తుంది తెలుసుకొని ఇటు వెళ్తే మాత్రం మహేంద్రగిరి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళని బతిమాలుకోవాలి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా లేదు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఎయిర్టెల్ ఏం పడట్లేదు. మీరు వచ్చేటప్పుడు క్యాష్ అయితే తెచ్చుకోండి. ఫైనల్లీ మనం అయితే చేరుకున్నాము పీక్కి. సో చూసారు కదా కింద కొండలు. యాక్చువల్లీ ఈ కింద కొండలు చాలా పెద్ద కొండలు, బట్ మనకి పైన ఉన్నాం కాబట్టి చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా ఇదనమాట వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి పర్ నైట్కి ఒక 1500 అయితే ఉంటుంది. అండ్ ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు నుంచి మనం అయితే వచ్చాము. అండ్ అక్కడ ఒక పీక్ అయితే ఉంది, బాగా కొండ పైన అనమాట. అది సేమ్ ఇది కూడా అంతే. ఇంకా కొంచెం మనం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే చాలామంది అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే ఇది సమ్మర్ కాబట్టి అంత పెద్దగా లేరు, కానీ రైనీ సీజన్ కానీ లేదంటే వింటర్ సీజన్ కానీ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వస్తారనమాట. సో ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాము. ఎవరైనా ఎక్కగలను అనుకున్న వాళ్ళు మాత్రమే అయితే ఎక్కండి. లేదంటే మాత్రం అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరలోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ చూసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అది నేనైతే ఇదొకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేనే ఎక్కలేకపోతున్నా. చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ఇంకా మనం ఎక్కాల్సింది ఇంకా పైన ఇంకా చాలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళాలి. బట్ ఎక్కితే అయితే ఒకటైతే వర్త్ అవుతుంది. మీకు వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందంట. సో మీరు వ్యూ కావాలనుకుంటే మాత్రం పైకి అయితే రండి. గాయ్స్ ఫైనల్లీ పైకి అయితే వస్తాము. సో ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ లోపల నుంచి అయితే వెళ్తున్నారు అటువైపుకి. అండ్ ఇటువైపు చూస్తే మీకు వ్యూ చూడండి చాలా బాగుంది. చూసారా చిన్నపిల్లలు కూడా వస్తారనమాట ఈ టెంపుల్ చూడడానికి. ఇది వచ్చేసి 1500 మీటర్ల ఎత్తులో అయితే ఉంది సీ లెవెల్కి. సో అటువైపు లొకేషన్ చూసాం కదా మనం. ఇప్పుడైతే ఇటువైపు చూద్దాం. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో గైస్. కనిపిస్తుంది కదా ఇదంతా ఎక్కే వచ్చానమాట మేము ఇప్పుడు ఈ టెంపుల్ చూడడానికి. యాక్చువల్ నేను టెంపుల్ చూడడానికి అని రాలేదు, కానీ ఈ పీక్ ఎక్కుదామని చెప్పేసి వచ్చాను. ఇది మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. సో 1500 మీటర్లు అనమాట. ఇది గజపతి డిస్టిక్లో అయితే ఉంది. పర్లాకిముడి సిటీకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టాల్ హిల్. సో ఇది గైస్ మనం పైనుంచి కిందకైతే వస్తాము. ఇక్కడ ఒక బొమ్మ అయితే ఉంది, అది కూడా దేవుడిదే అనుకుంటా. సో ఇంటికైతే వెళ్ళిపోదాము. సో లాస్ట్ టైం ఒకసారి అయితే చూసండి వ్యూ. సో గైస్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.